వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో మనం పాలిటీలో ఇంపార్టెంట్ థీమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్గా పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఫెడరల్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి తెలుసుకునే ముందుగా బేసిక్స్, అసలు పార్లమెంటరీ టైప్ సిస్టమ్ అంటే ఏంటి, దానికంటూ కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. సో చాలామందికి ఈ విషయంలో కూడా క్లారిటీ ఉండకపోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ వచ్చేసి డ్యూయల్ ఎగ్జిక్యూటివ్. డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అదే అంటే హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హెడ్ ఆఫ్ స్టేట్ అన్నమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ అన్నట్టు. సో ఇది పార్లమెంటరీ సిస్టంలో ఉంటుంది. అలాగే మెజారిటీ పార్టీ రూల్. సో మనం ఎన్నుకున్నటువంటి ఏ పార్టీకి అయితే ఎక్కువ మెజారిటీ ఉంటుందో ఆ పార్టీ వాళ్ళే రూల్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ లెజిస్లేచర్స్లో ఉన్నటువంటి అందరూ కూడా క్యాబినెట్ మెంబర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా దే ఆర్ రెస్పాన్సిబిలిటీ, అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే పొలిటికల్ హోమోజినిటీ. సో మెజారిటీ పార్టీకి సంబంధించి ఉంటారు కాబట్టి అంతా కూడా అక్కడ సేమ్ పార్టీ ఉంటుంది కాబట్టి గొడవ అంటే ఏ డిసిషన్ మేకింగ్లో విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ పొలిటికల్గా హోమోజినిటీ అనేది కనిపిస్తుంది. డబల్ మెంబర్షిప్ అంటే సో జనరల్గా మనకి తెలుసు సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటివి ఉంటాయి. డిఫరెంట్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ మూడు ఆర్గాన్స్ మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళు అలా ఎలాంటిది ఉండకూడదు. కానీ ఇక్కడ పార్లమెంటరీ సిస్టంలో ఏముంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేచర్స్లో ఉన్నటువంటి మినిస్టర్సే ఎగ్జిక్యూటివ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో, మినిస్ట్రీస్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్కి హెడ్ కూడా వీళ్ళే ఉంటారు. అందుకే వీళ్ళకి డబల్ మెంబర్షిప్ అని చెప్పేసి అంటాం. అలాగే లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ఏ మెజారిటీ పార్టీ వాళ్ళు ఉంటారో ఆ లీడర్షిప్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. అలాగే డిసొల్యూషన్ ఆఫ్ ద లోయర్ హౌస్. మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అడగొచ్చు ప్రెసిడెంట్ని డిసొల్యూషన్ చెయ్యండి అని, లేదంటే ఇంకొకసారి మెజారిటీ లేనప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే కూడా మనకి అప్పుడు గవర్నమెంట్ ఫిక్స్డ్ టర్మ్ లేకుండా ఉండిపోతుంది, అది కూడా జరగవచ్చు. తర్వాత ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటి, ఏ ఆర్గాన్కి ఆ ఆర్గాన్కి సపరేట్గా ఉంటే దాన్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. కానీ ఇక్కడ అలా ఉండదు, ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. అంటే మెయిన్గా పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఏంటంటే ఇట్ మెయిన్లీ వర్క్స్ ఆన్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అన్నమాట. ఓకే, సో వేరాస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ ఒకటే సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అందులో డబుల్ ఎగ్జిక్యూటివ్ లాగా పార్లమెంటరీలో ఉన్నట్టు ఉండదు. రెండోది ప్రెసిడెంట్ అండ్ లెజిస్లేటర్స్ ఎలక్టెడ్ సపరేట్లీ ఫర్ ఏ ఫిక్స్డ్ టర్మ్. వీళ్ళు ఒక ఫిక్స్డ్ టర్మ్కి ఎన్నుకోబడతారు. అంటే మధ్యలో మనకేంటి, ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది అంటే ఆ టర్మ్ ఆగిపోవచ్చు. మనం ఎందుకు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ని ఫాలో అయ్యాం ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఇక్కడ మనం రెండు మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి కంట్రీ, సో మనం స్టెబిలిటీ కంటే ఎక్కువగా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీకి ప్రియారిటీ ఇచ్చాం. అంటే ఇక్కడ మనం చూస్తే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అంటాం. అంటే ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్ళు అకౌంటబిలిటీ ఉండే విధంగా ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది. కానీ ప్రెసిడెన్షియల్లో అలా కాకుండా ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ అంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మనం స్టెబిలిటీ కంటే ఎక్కువగా అకౌంటబిలిటీకి ప్రియారిటీ ఇచ్చామండి, రెస్పాన్సిబిలిటీకి ప్రియారిటీ ఇచ్చాం. ఈ ప్రెసిడెన్షియల్ సిస్టంలో నాన్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు ఏ యాక్షన్స్ తీసుకున్నా వాళ్ళు దేనికి కూడా రెస్పాన్సిబుల్గా ఉండరు. అలాగే ఇక్కడ పొలిటికల్ హోమోజినిటీ ఉండదు. ఇప్పుడు మనం ట్రంప్ని చూసాం, తనకు కావాల్సిన ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా తను మినిస్ట్రీలోకి అంటే వేరియస్ మినిస్ట్రీలోకి సెలెక్షన్ చేసుకోగలుగుతాడు. అలాగే సింగిల్ మెంబర్షిప్, వీళ్ళలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఏ ఆర్గాన్కి సంబంధించిన వాళ్ళు ఆ ఆర్గాన్లోనే ఉంటారు. అలాగే డామినేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఆబ్వియస్లీ ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన డామినేషన్ ఉంటుంది. అండ్ నో డిసొల్యూషన్ ఆఫ్ లోయర్ హౌస్. డిసొల్యూషన్ కూడా జరగదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ టర్మ్. ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆ పవర్స్ అంటే
డిసొల్యూషన్ చేసే రైట్ ఎవరికి లేదు ఇక్కడ. కానీ మనం పార్లమెంటరీ సిస్టమ్ని ఎంచుకున్నాం, బ్రిటిషర్స్ నుంచి వచ్చింది అలవాటు అయింది కరెక్టే, కానీ ప్రియారిటీ వీ హ్యాడ్ గివెన్ టు ద responsibility rather than stability అన్నమాట. We had given importance to the fusion of powers rather than separation of powers. ఎందుకు? We wanted to have a principle of cooperation and coordination. సో దాంతో మనకి ఇప్పుడు ఫీచర్స్లో చూస్తే పార్లమెంటరీ సిస్టమ్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి హార్మనీ ఉంటుంది, ఎందుకంటే కోఆపరేషన్ కోఆర్డినేషన్ తోటి వెళ్తుంది, ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. 2 రెస్పాన్సిబుల్గా ఉంటారు. 3 ఇలా ఎప్పుడైతే వీళ్ళ మీద అంటే ఎప్పుడు కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ మెజారిటీ అంటే మినిస్టర్ ఎవరైతే ఎన్నుకోబడతారో ఆ మెంబర్స్ మీదనే డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు డిస్పోటిజంగా ఉండకుండా ప్రివెంట్ చేస్తుంది. వైడ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అదే డీమెరిట్స్కి వచ్చేస్తే ఎప్పుడైనా సరే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందంటే అన్స్టేబుల్ అవ్వచ్చు. సో అన్స్టేబుల్ గవర్నమెంట్. ఆ తర్వాత ఎప్పుడైతే అన్స్టేబుల్ ఉంటుందో ఆబ్వియస్లీ కంటిన్యూటీ ఆఫ్ పాలసీస్కి ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఇట్స్ అగైనెస్ట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్. అండ్ ఇక్కడ మన గవర్నమెంట్ రన్స్ బై అమిచ్యూర్స్ అంటే జనరల్గా మనకి ఎవరైతే మనము ఎన్నుకుంటామో వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోవచ్చు, సో వాళ్ళు ఎక్స్పర్టీస్ అయి ఉండకపోవచ్చు. సో దానితో ఏమవుతుంది అంటే దీంట్లో గవర్నమెంట్ బై అమిచ్యూర్స్ అని మనం ఒక డీమెరిట్గా చూసుకోవాల్సి వస్తుంది. వేరాస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ కాదు, కంప్లీట్ స్ట్రిక్ట్ సపరేషన్ కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వీళ్ళు నాన్ రెస్పాన్సిబుల్గా ఉండరు. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఆటోక్రసీ ఉంటుంది, నారో రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. ఇది డీమెరిట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అదే మెరిట్స్కి వచ్చేసే ఫిక్స్డ్ టర్మ్ కాబట్టి ఇది స్టేబుల్ గవర్నమెంట్. తర్వాత పాలసీస్ అనేది ఎప్పుడైతే ఫిక్స్డ్ టర్మ్ ఉంటుందో ఆటోమేటిక్గా పాలసీస్ అనేవి చాలా డెఫినెట్గా వెళుతూ ఉంటాయి. అలాగే ఇది బేస్డ్ ఆన్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ గవర్నమెంట్ రన్స్ బై ఎక్స్పర్ట్స్, ఎందుకంటే ఎవరైతే ప్రెసిడెంట్ వస్తారో తను ఎక్స్పర్ట్స్ని తీసుకొని తనకు నచ్చిన వాళ్ళని సెలెక్టెడ్ చేసుకొని రన్ చేస్తారనమాట గవర్నమెంట్. సో దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ బోత్ ప్రెసిడెన్షియల్ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్స్. ఇన్ అడిషన్ టు దిస్ మనకి మనం ఇండియన్ ఎప్పుడు కూడా మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ అనేది మనం బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకున్నామని చెప్పుకుంటాం. కానీ మనం నిజంగా గమనిస్తే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్కి మన ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్కి 2 డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి ఫస్ట్ మనకి అక్కడ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పటికీ, రియల్ అండ్ నామినల్ ఉన్నప్పటికీ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో ఏముంటుందంటే ఆ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా జనరల్గా ఎలెక్టెడ్, మన ప్రెసిడెంట్ అనే అతను ఎలెక్టెడ్, కానీ వీళ్ళకి హెడ్ ఆఫ్ ద స్టేట్ తను హెరిడేటరీ. సో ఇదొకటి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే రెండోది వచ్చి ఏంటంటే బ్రిటిషర్ సిస్టంలో వాళ్ళ యొక్క పార్లమెంట్ అనేది సోవెర్నిటీ అనమాట. సో వాళ్ళకి అబ్సల్యూట్ పవర్ అనేది ఉంటుంది. అదే మనకైతే మన పార్లమెంటుకి పవర్ అనేది దానికి లిమిటెడ్గా ఉంటుంది. దాని పవర్స్ని లిమిట్ చేసేవి 4. అందులో ఒకటి రిటర్న్ కాన్స్టిట్యూషన్, 2 ఫెడరల్ సిస్టమ్, 3 జ్యుడిషియల్ రివ్యూ అండ్ 4 ఫండమెంటల్ రైట్స్. సో అమెరికన్ది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ అయినప్పటికీ అమెరికన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ అంటే వాటి యొక్క అమెరికన్ లెజిస్లేచర్కి ఈక్వల్గా మన ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ లెజిస్లేచర్ కూడా అవే రిస్ట్రిక్షన్స్ సేమ్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కాన్స్టిట్యూషన్, ఫెడరల్ సిస్టమ్ అండ్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ బిల్ ఆఫ్ రైట్స్. సో పేరుకి మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ తరఫా అనుకున్నప్పటికీ ఫీచర్స్లోకి వచ్చి చూస్తే మనకి అమెరికన్ లెజిస్లేచర్కి ఈక్వల్గా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్స్ అబౌట్ పార్లమెంటరీ సిస్టమ్. మరి అలాగే ఫెడరల్, చాలామందికి క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఫెడరల్ సిస్టమ్ మన ఇండియా క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి అని అడుగుతుంటే చాలామంది చెప్పలేకపోతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫెడరల్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి? ఫెడరల్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక అగ్రిమెంట్ అండి. ఇది యాక్చువల్గా లాటిన్ వర్డ్ నుంచి ఆరిజిన్ వచ్చింది. దాన్ని ఫెడర్స్ అంటారు. దాని ఈక్వల్ టు ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. సో ఫెడరేషన్ అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్ ద్వారా వచ్చినటువంటి ఒక నేషన్
అది డిసింటిగ్రేషన్ వల్ల రావచ్చు లేదా ఇంటిగ్రేషన్ వల్ల రావచ్చు. ఇప్పుడు యూఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, యూఎస్ఏలో మనకి 50 స్టేట్స్ ఉంటాయి. ఈ 50 స్టేట్స్ ఎట్లా అంటే ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న స్టేట్స్. ఈ చిన్న చిన్న స్టేట్స్ ఏమవుతాయంటే వాళ్ళు వీక్గా ఉండొచ్చు మిలిటరీ పరంగా కానీ ఎకనామిక్ పరంగా. వీళ్ళంతా ఒక్కటి సింగిల్ కంట్రీగా రన్ చేయాలంటే వాళ్ళకి స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే మనమంతా కలిసి ఒక నేషన్గా ఫామ్ అవుదాం, ఒక అగ్రిమెంట్ ద్వారా అంటే ఒక ఫెడరేషన్గా తయారవుదాము అని చెప్పేసి వచ్చింది యూఎస్ఏ. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫెడరేషన్స్ అన్నమాట ఏది యూఎస్ఏ. సో ఇందులో ఏంటి వీళ్ళంతా కూడా ఒక అగ్రిమెంట్ ద్వారా వచ్చినటువంటి నేషన్. సిమిలర్గా డిసింటిగ్రేషన్ వల్ల కూడా వస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద కంట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కెనడా. సో కెనడాలో కూడా ఇది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం వాళ్ళు ఇలా డిసింటిగ్రేషన్ అంటే ఇదొక స్టేట్ ఇదొక స్టేట్ ఇదొక స్టేట్ అని వీళ్ళు ఉన్న కంట్రీనే సపరేట్ చేసుకుంటారనమాట, డిసింటిగ్రేషన్ చేసుకొని. అలా వచ్చింది కూడా ఫెడరేషనే. అయితే మన ఇండియాలో అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ద నేచర్ ఆఫ్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య రిలేషన్స్ని బట్టి మనకి వచ్చినటువంటి గవర్నమెంట్స్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. అంటే ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ ఉంటుంది. ఫెడరల్ అనగానే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా రూల్ చేసుకుంటారు. అండ్ ఈ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ నుంచి సోర్స్ అన్నమాట. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ఎవరెవరికి ఏ స్టేట్స్కి ఎలా ఉండాలి, సెంటర్కి ఎలా ఉండాలి పవర్స్ అనే విషయాన్ని దీంట్లో ఈ కాన్స్టిట్యూషన్లో చెప్పి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ని రన్ చేస్తారు. అందుకే సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే వీళ్ళు రన్ చేసినప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్కి ఎగనెస్ట్గా వెళ్ళకూడదు, అది సుప్రమసీ. పైగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామరల్ లెజిస్లేషన్ అంటే అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అని ఇవి మనకి ఫెడరల్ ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట. అయితే ఇండియాకి వచ్చేసరికి ఆర్ వి రియల్లీ ఫుల్ ఫెడరల్ గవర్నమెంట్? మనకి ఫెడరల్ ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి వీళ్ళంతా అగ్రిమెంట్తో వచ్చింది. ఇది అగ్రిమెంట్ ద్వారా వచ్చింది యూఎస్ఏ. మనం నిజంగానే మనకున్న కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా అగ్రిమెంట్ ద్వారా వచ్చాయా? కాదు. ఇవి ఒకవేళ కావాలనుకుంటే ఈ స్టేట్స్ ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళొచ్చు. కానీ మన కంట్రీలో ఉన్న స్టేట్స్ అలా ఇండిపెండెంట్గా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ సెంట్రల్ స్టేట్ అని ఇలా 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి ప్యూర్ ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉందా? మనకి లేదు. సో అందుకే మనం క్వాజీ ఫెడరల్ అంటాం. అందుకే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1లో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఉండదు. ఏమని ఉంటుంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే ఇవిని మనం డిస్ట్రక్ట్ చేయలేనటువంటి యూనియన్ అన్నమాట. అందుకోసమే మన ఫెడరల్ గవర్నమెంట్ మనది ఫెడరల్ అంటే క్వాజీ ఫెడరల్, సెమీ ఫెడరల్. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, మనకు 7th షెడ్యూల్లో లిస్ట్స్ ఉంటాయి కదా, లిస్ట్ 1 లిస్ట్ 2. నిన్న షెడ్యూల్స్ చదువుకున్నప్పుడు లిస్ట్ 1 2 3 అని చెప్పేసి మనం స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి నేర్చుకున్నాం. సో ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది, బైకామరల్ లెజిస్లేచర్ ఉంది. సో కానీ రిజిడ్ కాదు, మనకి ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ మిక్స్డ్ కాన్స్టిట్యూషన్ మనది అనమాట. కాబట్టి మనకున్నటువంటి ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సెమీ, కాబట్టి మనం క్వాజీ ఫెడరల్ అంటాం. అలాగే యూనిటరీ గవర్నమెంట్ అంటే మొత్తం పవర్స్ అంతా ఒకటే చేతిలో, అంటే సెంట్రలైజ్డ్ పవర్స్ అన్నీ ఒక సింగిల్ గవర్నమెంట్లోనే ఉంటాయి. దట్ ఈస్ నేషనల్ గవర్నమెంట్. ఒకవేళ రీజనల్ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి మొత్తం అంటే జస్ట్ డెలిగేషన్ చేస్తారే కానీ వాళ్ళు అకౌంటబుల్గా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలి. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. అలాగే డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఎలాగో మొత్తం పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి కాబట్టి డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి ఏమీ ఉండదు. అలాగే కాన్స్టిట్యూషన్ మే బీ సుప్రీం, మే నాట్ బీ సుప్రీం. అలాగే కాన్స్టిట్యూషన్ మే బీ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్, జ్యుడిషియరీ మే బీ ఇండిపెండెంట్ ఆర్ మే నాట్ బీ ఇండిపెండెంట్, లెజిస్లేచర్ మే బీ బైకామరల్ ఆర్ యూనికామరల్. సో అంటే మొత్తం పవర్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, అది యూనిటరీ. సో మనకి కొన్ని యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మామూలుగా మనం సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అనుకున్నప్పుడు కొన్ని ఈ లిస్ట్లో లేని విషయాలన్నీ కూడా
మనకి సెంట్రల్కే వెళ్తాయి. అంటే ఎక్కువ పవర్స్ మనం సెంట్రల్ గవర్నమెంట్కే ఇచ్చాము. దానివల్ల కూడా మనకి ఇండియాలో కొన్ని యూనిటరీ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయని కూడా మనం చెప్తామన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్స్ విత్ రెస్పెక్ట్ టు ఫెడరల్ అండ్ యూనిటరీ. నౌ గోయింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్, we adopted parliamentary democracy based on the British model. But how does our model differ from that model? First, as regards legislation, the British Parliament is supreme or sovereign. But in India, the power of the Parliament to legislate is limited. Limited కదా. సో మనం ఏమనుకున్నాం, ఏవి రిస్ట్రిక్షన్ చేస్తాయి? 4 చేస్తాయి. ఒకటి వచ్చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్, అండ్ సెకండ్ ఫెడరల్ సిస్టమ్, థర్డ్ జ్యుడిషియల్ రివ్యూ, ఫోర్త్ ఫండమెంటల్ రైట్స్. సో అది రైటే. నెక్స్ట్, in India, matters related to the constitutionality of the amendment of an act of the parliament are referred to the constitution bench by the Supreme Court. సో మనకి ఏదైనా యాక్ట్ చేసినప్పుడు అది వ్యాలిడిటీ కాదా లేదా అనేది మనం సుప్రీం కోర్ట్కి కూడా అప్రోచ్ అవుతాం. సో దాంతో ఇది కూడా రైటే. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ సి. నెక్స్ట్, which one of the following in Indian polity is an essential feature that indicates that it is federal in character? సో ఇప్పుడే కదా మనం ఫెడరల్ గురించి ఫ్యూచర్స్ నేర్చుకున్నాం. ఫస్ట్, ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ సేఫ్ గార్డెడ్. ఎస్, ఇదే కదా ఉంది అందులో. దెన్ ద యూనియన్ లెజిస్లేచర్ హ్యాస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్. ఇది కాదు. ద యూనియన్ క్యాబినెట్ కెన్ హ్యావ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ రీజనల్ పార్టీస్. ఇది కాదు. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్ ఆఫ్ లా. సో ఇవి మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, బట్ ఆన్సర్ ఈస్ ఏ. దెన్ a parliamentary system of government is one in which a all political parties in the parliament are represented in the government. అన్నీ ఉంటాయా? The government is responsible to the parliament and can be removed by it. సో మనం ఇక్కడ రెస్పాన్సిబుల్ అనగానే కొంచెం ఆలోచించాం. నెక్స్ట్, సి, the government is elected by the people and can be removed by them. సో మనం రిమూవ్ చేస్తున్నామా? లేవు. D, the government is chosen by the parliament but cannot be removed by it before completion of the fixed term. మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే మధ్యలో ఫిక్స్డ్ టర్మ్ కాకముందు కూడా తీసేస్తున్నాం కదా, కాబట్టి ఇది కాదు. సో మనకి ద మోస్ట్ అప్రోప్రియేట్, ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అండ్ కెన్ బి రిమూవ్డ్ బై ఇట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్, ఓకే, నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. ఇండియన్ ఫెడరలిజం. సో దెర్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఇన్ ఇండియా. ఎస్, దిస్ ఈస్ రైట్. దెన్ పవర్స్ హ్యావ్ బీన్ క్లియర్లీ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఎస్, the federating units have been given unequal representation in the Rajya Sabha. Then it is the result of an agreement among the federating units. So మనం అగ్రిమెంట్ ద్వారా వచ్చినటువంటి అవుతుందా అండి? అగ్రిమెంట్తో వచ్చిందా మన ఫెడరేషన్? కాదు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి డి అన్నమాట. దెన్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ దట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వర్క్ ఇండిపెండెంట్లీ. మనం ఆల్రెడీ అనుకున్నాం ఫ్యూజన్ అవుతుంది అని, అలాంటప్పుడు ఇది కాదు. దెన్ ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ అండ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. మనం ఎప్పుడైనా ఫిక్స్డ్ టర్మ్ కాకముందుకి కూడా బ్రేక్ అవ్వచ్చు, అలాంటప్పుడు కంటిన్యూటీ ఉంటుందా? ఉండదు. ద ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. రెస్పాన్సిబుల్, ఓకే. దెన్ ద డి, ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కెనాట్ బి చేంజ్డ్ వితౌట్ ఎలక్షన్. సో మనకు ఆల్రెడీ తెలుసు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనగానే రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. సో ద ఎగ్జిక్యూటివ్ రిమైన్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో ఆన్సర్ ఈస్ ద సి అన్నమాట. There is a parliamentary system of government in India because the Lok Sabha is elected directly by the people. Okay. Then Parliament can amend the constitution. Third, Rajya Sabha cannot be dissolved. Fourth, Council of Ministers responsible to the Lok Sabha. So responsible, answer D. అంటే అన్నిసార్లు అదే టాపిక్ని వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు. 2017లో వచ్చింది, 2015లో వచ్చింది, 2020లో వచ్చింది, కన్సిస్టెంట్గా దీని మీదే వచ్చింది. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఆర్ ఇంప్లాయిడ్ ఇన్స్టిట్యూషనల్లీ ద పార్లమెంటరీ గవర్నమెంట్. ఇది 2013లో వచ్చింది. ఫస్ట్, మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఎస్, మినిస్టర్స్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ దే ఎంజాయ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పార్లమెంట్. ఎస్. థర్డ్, క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై ద హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేటా, హెడ్ ఆఫ్ ద గవర్నమెంటా? సో జనరల్గా ఇది మనకు తెలిసిందే, ఇది తప్పు.
సో ఇది తప్పు అన్నప్పుడు ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ చూసుకున్నా కూడా దీని ఆన్సర్ వచ్చేసి ఏ 1 and 2. నెక్స్ట్, the Indian parliamentary system is different from the British parliamentary system in that India has first both real and nominal executive, same, yes, దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. Then a system of collective responsibility, yes. Then bicameral legislature, yes. Then the system of judicial review. సో మనకు ఆల్రెడీ తెలుసు 4 restrictions ఉంటాయి, దాంట్లో 1 judicial review. సో ఆన్సర్ డి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైందంటే పార్లమెంటరీ సిస్టమ్ నుంచి కన్సిస్టెంట్గా క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్గానే వస్తుంది. మీరు దీనికోసం లక్ష్మీకాంత్లో మనకి పార్ట్ 2లో పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ అని 2 చాప్టర్లు సపరేట్గా ఉంటాయి. వాటిని మీరు ఒక్కసారి ప్రాపర్గా రివిజన్ చేసుకుంటే ఇది క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు డౌట్ లేకుండా కరెక్ట్గా పెడతారు. ఓకే.